భక్తి అంటే ఏంటి? మనం కొద్దిసేపు భక్తి గురించి మనం దేవుని మందిరానికి మనం వెళ్తూ ఉన్నాం. ఒకసార్లు మనం క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నా, మన జీవితంలో భక్తి అనే అలవాటు మనకు లేదు. చాలాసార్లు దేవుని మందిరానికి ఒక నామకస్తులుగా ఏదో వెళ్ళాలి కదా అని వెళ్ళిపోతా ఉన్నాం అంతే. నిజంగా దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అనే ఒక అభిప్రాయంతో మనము దేవుని మందిరానికి మనం రావటం లేదు. చాలా సార్లు దేవుని మందిరానికి కొందరు యవనస్తులు ఎందుకు వస్తున్నారంటే వేరే వారిని చూడాలని. కొందరు స్త్రీలు దేవుని మందిరానికి వచ్చేది ఎందుకో తెలుసా? ఇంట్లో గొడవలు ఉన్నాయి, మందిరంలో ఏమీ లేవు కదా, ఒక గంట సేపు అయినా నేను పడుకోవచ్చని మనం వస్తూ ఉన్నాం. కొందరు యవనస్తులు ఇంట్లో ఉంటే మా అమ్మ తల్లి, మా అమ్మ నాన్నగారు అందరూ తిడతా ఉన్నారు, మందిరంలో అయితే ఎవరు ఏమీ అనరు కదా, ఒక మూలన కూర్చొని నా మొబైల్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఒక 4 మెసేజ్లు నేను వేసుకోవచ్చని కొందరు వస్తా ఉన్నా. అయితే భక్తి మన జీవితంలో లేదు. అయితే దేవుడు ఆశిస్తున్నటువంటి ఇది భక్తి కలిగినటువంటి ఒక జీవితంలో మనం ఉండాలని. ఎప్పుడైతే భక్తిలో మనము వెళ్తామో దేవుడు చెప్పినటువంటి అన్ని మార్గాలు, దేవుడు చెప్పినటువంటి అన్ని విషయాల్ని మనం చేయడానికి మనం ఇష్టపడతాం. ఒకవేళ భక్తి లేకపోతే మన జీవితము ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో ఉన్న వారికి మనకి ఏ వ్యత్యాసము, ఏ ఒక డిఫరెన్స్ కూడా ఉండదు. ఈరోజు ఎంతమంది ఈ సంవత్సరంలో అయినా నేను ఒక దేవునికి ఒక భక్తురాలుగా, భక్తివంతుడుగా నేను మారాలని ఎంతమంది మీరు ఆశిస్తున్నారు?